యోనా గ్రంథము నుండి 3వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనాల వరకు మనం చదువుకున్నాం. ఒకసారి ఆ విషయాలు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. నేను పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోలు పట్ట కట్టుకునేది ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు తనను తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోలు పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి ఆయన మంత్రులను ఆజ్ఞయిగా దేవుడు మనస్సు త్రిప్పుకొని హల్లెలూయా ఏం చేయాలట? ఎవరు దేవుడు ఎందుకు మనసు తిప్పుకోవాలి? ఇక్కడ ఈ మాట మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు వాక్యాన్ని చదువుపడుతున్నప్పుడు అనుకున్నాను, అసలు మనుషుని యొక్క జీవితంలో దేవుడు ఒకవేళ క్షమించవలసి వస్తే మళ్ళా చెప్తున్నా, మన జీవితంలో దేవుని యొద్ద నుండి క్షమాగుణం అనేది మనం పొందుకోవాలి అంటే ఏ విధంగా సాధ్యపడుతుంది? దేవుడు మనల్ని చూసి ఎందుకు క్షమించాలి, లేదంటే దేవుడు ఎందుకు పశ్చాత్తాపడాలి? అంటే పొరపాటు జరిగిపోయింది, అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకోలేదు అని ఎవరు బాధపడాలట? ఎందుకు దేవుడు ఆ పరిస్థితి అంటే ఊరకిన వస్తూ ఉందా? దేవుడు ఏ ఒక్కరి జీవితంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే మనుషులు కలుగు చేసిన విధానము ఆది కాండంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన చాలా స్వచ్ఛమైనటువంటి మనుషుడుగా తయారు చేయబడడం మాత్రమే కాదు, అంటే దేవుని యొక్క జీవాత్మ ద్వారా ఈ సృష్టిలో మనకి ఒక చక్కటి ప్రతిబింబాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన ఆకారంలో తయారు చేసుకున్నాడు, తన జీవాత్మను ఇచ్చాడు, తను స్వతంత్రాన్ని ఇచ్చాడు, అథారిటీని ఇచ్చాడు. అందుకనే ఆదాముతో చెప్తాడు దేవుడు, ఇదిగో నీకు అన్నిటి మీద సర్వాధికారం ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా. అంటే కొన్నిటి మీద కాదు, భూమి మీద ఉన్న వాటి అన్నిటి మీద నీకు అధికారం ఇస్తూ ఉన్నాను. నువ్వు పరిపాలించు, విస్తరించు, అభివృద్ధి చెందు, ఫలించు, ఇవన్నీ కూడా నీకు లోబడి ఉంటాయి అని అంటే అన్నిటి మీద. ఇప్పుడు సర్వాధికారం కలిగిన వారు ఎవరు? దేవుడే సర్వాధికారి. ఇప్పుడు దేవుడే సర్వాధికారి అయిన తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలు చదవస్తుంది, కానీ పౌలు గారు ఏమని రాస్తారంటే ఇదిగో మనము కొద్దిగా తక్కువగా చేయబడ్డాం అంతే, దేవదూతల కంటే కొంచెం తక్కువ. అంటే ఎంత ఆధిక్యత దేవుడు ఇచ్చాడంటే మనకి రెక్కలే లేవు. రెక్కలంటే ఈ దేవుడి దగ్గర ఎగిరి వెళ్ళేటువంటి అన్నిటి విషయంలో దేవుడు ఎంత ఆధిక్యతను ఇచ్చాడో, ఇన్ని అథారిటీలు దేవుడు మనం కలుగు చేసిన తర్వాత దేవుడు అనేటువంటి మాట ఏంటంటే ఇదిగో మిమ్మల్ని చూసి దేవుడు ఒకవేళ తన మనసు తిప్పుకునేమో. కయ్యే విషయంలో దేవుడు మనసు తిప్పుకున్నాడా? ఎందుకు తిప్పుకోలేదు అని అంటే గతించిన శుక్రవారం నేను కొంతమందిని మీకు బ్రీఫ్గా పరిచయం చేస్తాను. ఎవరైతే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఆ సందర్భాన్ని ఒడిచి పట్టుకుంటారో వారు ఖచ్చితంగా దేవుడి ద్వారా ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదం అంటే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదములు కాదు, ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైనటువంటి ఎదుగుదల. అది పేతురు గురించి నేను మీకు లైట్గా తెలియజేశాను. పేతురు తన జీవితంలో పడిపోయాడు. మరలా దేవుడు ఎప్పుడైతే పిలిచాడో పరుగులు వచ్చి అయ్యా ఇంకెన్నడూ నేను వెనుదిరిగి చూడయా తప్పు అయిపోయింది అనగానే పేతురు దేవుడు నిలబెట్టుకున్నాడు. అయితే అదే 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి యోధ నిలబెట్టుకోలేకపోయాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ఒకవేళ దేవుడు మనల్ని క్షమించవలసి వస్తే ఏం చూసి క్షమించాలి? ఎందుకు దేవుడు మనల్ని క్షమించాలి? అసలు క్షమించడానికి మనలో ఏ అర్హత ఉందని? అదేంటండి? దేవుడు ఎందుకు క్షమించడు? ఆయన ప్రేమమేడు, కరుణమేడు, ఆయన చాలా శాంతిపరుడిగా ఎందుకు క్షమించడు అని అంటే దేవుడికి బిడ్డలుగా మన జీవితాలు ఇక్కడ యోనా గ్రంథం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతి సందర్భం నుండి లేదా ప్రతి సమస్య నుండి ప్రతి కష్టతరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని క్షమించడానికి ఒకే ఒక మార్గం ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. అయితే ఇన్ని ప్రార్థనల ద్వారా గతించిన కొన్ని వారాల క్రితం నేను తెలియజేశాను, ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ ఆ ప్రార్థనలో మనకి ఏమి రావడం లేదు, ప్రతిఫలం రావడం లేదు. ప్రతిఫలం రాలేనప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఉపవసించి ప్రార్థించినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు చాలా అధికమైనటువంటి ప్రయోజనాలు. క్లుప్తంగా కొన్ని విషయాలు నేను ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, అపోస్తలుడి కార్యములు 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడి కార్యములు మొట్టమొదటిగా అపోస్తలుడి కాబట్టి
నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకోవాలంట. మొట్టమొదటిగా ఆయన మనల్ని క్షమించడానికి కావలసినటువంటి రీజన్ ఏంటంటే, అయ్యా మనల్ని ఎందుకు క్షమిస్తాడు, ఎలా క్షమిస్తాడంటే ఆయన వేడుకోవాలా. ఎలా వేడుకోవాలి? దేవుని మందిరానికి వచ్చాం, ఆయన పాదముల చెంతకు వచ్చినప్పుడు ప్రభువుని వేడుకునే విధానంలో వ్యత్యాసం ఉంది. అయ్యా ఎలా వేడుకోవాలయ్యా? ఈ ఒక స్త్రీ మిట్ట మధ్యాహ్నప్పుడు వాటర్కి వెళ్ళింది, నీళ్ళకి వెళ్ళినటువంటి స్త్రీ మన అందరికీ తెలుసు. ఆమె నూనె దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. యేసుప్రభువు వచ్చారు, మాట్లాడారమ్మా బాగున్నావు, ఎలా మంచిగా ఇస్తామంటే, అయ్యా మీకు మాకు సెట్ అవుతాయా, మీరేమో యూదులు నేనేమో సమరస్తుని కదా, మీకు నాతో పొత్తి అలయ్యా, మీరు మాతో మాట్లాడకూడదు, అసలు నేను ఇచ్చి నీళ్ళు తాకూడదు అని అంటే యేసుప్రభువు అంటారు, అదేం కాదమ్మా, నా గురించి పరిపూర్ణంగా నీకు తెలుసుంటే అసలు ఇలా భేదాభిప్రాయాల గురించి నేను చెప్పేదాన్ని కాదు, నేను అసలు ఎవరో తెలుసా అని అంటే, సరే మొత్తానికి అంత విన్న తర్వాత ఈయన ఏమన్నాడంటే, సరే నీ భర్తను తీసుకురా అన్నారు. అంటే నా భర్త ఈవిడ కొంచెం సంకోచిస్తుంది. సంకోచిస్తున్నప్పుడు యేసుప్రభువు ఏం చెప్పారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా కాడి. అంటే ప్రభువుని వేడుకునే విధానంలో మన భక్తి జీవితంలో వ్యత్యాసం అనేది ఎక్కడ కనబడుతుందంటే, దేవునికి తెలుసు మన మనస్తత్వం ఏంటో, మన భక్తి నడవడిక ఏంటో దేవునికి తెలుసు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అయ్యా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా భక్తి జీవితాన్ని దేవుని ముందు కనబరుస్తూ ఉన్నాను, అయితే నాకు ఆశీర్వాదం రావడం లేదయ్యా, నా జీవితంలో కార్యాలు జరగడం లేదనంటే ఆయనకి తెలుసు. ఏం తెలుసు ఆయనకి? కొన్నిసార్లు అంటాం కదా, నీ గురించి నాకు తెలుసు అనండి. ఏం తెలిసి నా గురించి అంటారు? మనుషులుగా మనకి తెలియకపోవచ్చు, కానీ ఆయన అన్నాడు, ఇప్పుడు ఉన్నవాడిని భర్త కాదమ్మా, ఈయన అయినవాడు కదా, లేకపోతే ఇప్పుడు ఉన్నవాడిని భర్త కాదు అయినా అంటే, ఇప్పుడు ఆవిడ అనుకుంది ఇంకా దాయడానికి ఏం కూడా లేదు కదా అనుకుని కొండ అక్కడ వదిలిపెట్టింది. అంటే మీరు జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి, ఆ పాత రోత జీవితాన్ని అక్కడ వదిలిపెట్టేసింది. అయ్యా ఇది నా పాత జీవితం, ఇది వదిలిపెట్టిన తర్వాత ప్రభువుని వేడుకుందయ్యా, ఇదిగో అదేదో నీళ్ళు అన్నావు కదా, ఆ నీళ్ళు నాకు ఇస్తావా అంటే ఆయన ఇచ్చే నీళ్లు జీవజలపు ఊట. అప్పుడు కదా మన జీవితాల ఆశీర్వాదం వస్తాయి, అప్పుడు కదా మన జీవితాల ఆధ్యాత్మిక ఎదుగుదలను మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు మన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ ప్రార్థన అంటే అన్ని రకాల ప్రార్థన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చూడండి, కొన్నిసార్లు కొన్ని రకాల కూరల ప్రయోగాలు చేస్తే, ఈనాడు యూట్యూబ్ ఎక్కువైపోయి యూట్యూబ్లో ప్రతి తల్లి గడిపెట్టుకున్న ప్రతి మనమే కాదు, గడిపెట్టుకున్న ప్రతి తల్లి రకరకాల ప్రయోగాలన్నీ చేసి వీడియో పెడుతుంది. అందులో ఇదిగో ఈ కూర ఇలా వండితే బాగుంటుంది, నేను ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి అంటే ఏం చేస్తారు కొంతమంది, శుక్రవారం సంతతి ఎరగా ఉంది కాబట్టి అన్ని రకాలు తీసుకొచ్చి లేని కొన్ని ప్రయోగాలన్నీ చేసి ఆ గంటల తరపు బాత్రూంలో కూర్చోబెడతారు. అంటే ఏ ప్రయోగాలు, ఎవరో ఏది చెప్పిన ప్రయోగాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏమంటాడంటే వేడుకోవాలా. ప్రార్థన చాలా రకాల ప్రార్థన ఉంది. ఎవరో చెప్పారు ఉపవాసం ప్రార్థన చేస్తే నా జీవితంలో దేవుడికి కార్యం చేశాడని. ప్రార్థన చేయడానికి వెళ్ళాం, ఉపవాసం ఉన్నాం, 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 6 రోజులు 10 రోజులు ఉపవాసం ఉన్నాం, కానీ అందులో ఏం లేదు, ప్రభువుని వేడుకునే విధానంలో మార్పు లేదు. ప్రభువుని పశ్చాత్తాపం, మారు మనసు, పాపక్షమాపణ ఆయన ఎంతో పర్టిక్యులర్గా మాట్లాడతాడు. చూడ మాట మనం మరలా చదువుకున్నాం, 22వ వచనం అనుకుంటాను. కాబట్టి ఈ నీ చెడుతనమును విడిచి మారు మనసు నుండి చాలండి. ఈ నీ చెడుతనము వదిలే మానేసుకోవాలి, పూర్తిగా వదిలేస్తే. ఒక అవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా అనగానే మంచిగా పిలుచో బాబు ఏడు సంగతులు అంటే వచ్చి అన్నాడు, ఇదిగో వదిలేస్తావా అంటే అబ్బే అలా వదలండి, అలా వదిలేస్తే అలా మన ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది కదా అన్నాడు. అంతే ఆయన వదలకపోతే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఈ చెడుతనం అనేది పరిపూర్ణంగా విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత మారు మనసు, పాపక్షమాపణ పొందిన తర్వాత ఆయన పాదముల చెంత కూర్చుని వేడుకోవాలట. వేడుకునే విధానంలో చాలా రకాల వేడుకోలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, చాలా మంది వేడుకుంటూ ఉంటారు, ఆ వేడుకలు వేరే. ఇప్పుడు చూడండి, ఇంకో మాట మనం చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 1:40 వచనంలో చదివితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. మార్కు సువార్త 1:40 మార్కు సువార్త. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమని ఆయనతో చెప్పి వేడుకొనగా చాలండి. ఈరోజు మన ప్రార్థనలో ఏం కనబడాలా? విధేయత, వినయము, శ్రద్ధ. ఈరోజు ఈ కుష్ఠరోగి గురించి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడట. వచ్చి అయ్యా అని పిలవలేదు, వచ్చిన వెంటనే మోకాళ్ళ మీద నిలబడి మోకాళ్ళు వేసి ఆయన అంటూ ఉన్నాడు, వేడుకుంటున్నాడు.
దేవుడు వేడుకుంటూ ఉన్నాడు, నీకు ఇష్టమైతే, కమెంటింగ్ చేయడం లేదు, నీకు ఇష్టమైతే ఒకసారి దాని గురించి ఆలోచించవా? చాలా మంది జీవితాల్లో కార్యాలు చేశాడు కదయ్యా, నీకు ఇష్టమైతే నన్ను ఒకసారి ఉసుతిరిగా చేయవా అని వేడుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన దినాన దేవుడి సన్నిధిలో ఉంటున్నట్టు మన భక్తి జీవితం ఎలా ఉండాలి అంటే, ఆయన దేవుడు మన జీవితంలో ఊరకనే కార్యాలు చేయమంటే ఏమంటే దేవుడు ఎందుకు కార్యం చేయండి, ఎందుకు చేయాలి, అసలు ఏ విధేయత ఉందని చేయాలి కార్యాలు, ఏ వినయం ఉందని చేయాలి, ఎందుకు దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలి, దానికి తగినటువంటి అర్హత మన జీవితంలో ఏముంది? ఆఫ్టర్ ఒక ఉద్యోగానికి వెళ్తే ఏం చూస్తారు? క్వాలిఫికేషన్ చూస్తారు. ఆ ఉద్యోగానికి తగినటువంటి క్వాలిటీ, అంటే ఆ ఉద్యోగానికి తగినటువంటి అర్హతలు చూస్తారు. అలాంటిది సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీకు తన జీవాత్మనిచ్చి, తన స్వారూపంలో తయారు చేసుకుని స్వతంత్రాన్ని ఇచ్చి, ఈ లోకంలో నీకంటూ ఒక ప్రత్యేకతనిచ్చి, నీలాంటి ఆకారం ఇంకొకరికి ఎవరికి లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో పంపించిన తర్వాత, అమూల్యమైనటువంటి రక్షణ భాగ్యాన్ని ఇచ్చి మందిరంలో కూర్చుని తర్వాత సమస్తాన్ని పోగొట్టుకొని, ఏ సమస్తము ఆస్తి గురించి మాట్లాడడం లేదు, ఆయన స్వారూప్యాన్ని పోగొట్టుకున్నాం, ఆయన ఇచ్చినటువంటి ఘనతను పోగొట్టుకున్నాం, ఆయన ఇచ్చినటువంటి ఆ తేజస్సును పోగొట్టుకున్నాం. అన్ని పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు దేవుడి సన్నిధిలో అయా నా జీవితంలో మీరు ఎందుకు కార్యం చేయడం లేదనంటే, ఆయనకి ఏ అర్హత ఉందని, అంటే మనకి ఏ అర్హత ఉందని ఎందుకు చేయాలి? మనలో తగిన విధేయత లేదు, భయభక్తులు లేవు, దీనత్వం లేదు. అప్పుడు దేవుడి సన్నిధి గురించి నిలివే పట్టణ విషయం ఆలోచన చేస్తే, వారు మొట్టమొదటిగా వారి జీవితంలో ఉన్నటువంటి ఆ విధానాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. దేవుడు వారి గురించి ఆలోచించినప్పుడు ఆ నిలివే గురించి ఎందుకు చదివించారంటే, మొదటగా వారి దృష్టి, అంటే దేవుడి దృష్టిలో కంప్లీట్గా చెడిపోయారట, పరిపూర్ణంగా చెడిపోయారు, కొద్ది కాదు పరిపూర్ణంగా చెడిపోయినటువంటి వారి జీవితాల్లో దేవుడు వారిని చూసి ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ నిలివే పట్టణం వారందరూ చెడిపోయారు, ఈ పట్టణమే చెడిపోయారు కనుక వారిని నేను క్షమించాలనుకోవడం లేదు అని ఒక హెచ్చరిక జారీ చేశాడు. హెచ్చరిక అంటే మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే, ఈ శుక్రవారాలు, మంగళవారాలు, ఆదివారాలు దేవుడి సేవకుల ద్వారా మీతో మాట్లాడే వాక్యం ఏదైతే ఉందో, అలా ఆనాడు దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడాడో, ఇది దేవుని వాక్యం, ఇది దేవుని వాక్కు కనుక ఇది నా జీవితానికి అని ఎవరైతే అది వ్యక్తిగతంగా తీసుకున్నారో వాళ్ళందరూ కూడా గోరుబట్ట కట్టుకొని, అంటే ఇన్ని రోజులు నా భక్తి విధానం కరెక్ట్గా లేదు, నా సహవాస విధానం కరెక్ట్గా లేదు, అంటే నా ప్రయాణం కరెక్ట్గా లేదు, అంటే నేను కంప్లీట్గా చెడిపోయాను. కాబట్టి దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, నేనే సరి చేసుకోవాలి, మేమే కాదు నేనే సరి చేసుకోవాలి అనగానే ఇప్పుడు ఆయన కూర్చొని గోరుబట్ట కట్టుకుని కన్నీళ్ళు కూడా చేడుస్తున్నాడట. అక్కడ మీరు జాగ్రత్త గమనించండి, రాజు ప్రకటన చేయగానే పట్టణపు వారందరూ ఉపవాసం ఉన్నారనుందా, లేదంటే ఎక్కడో వార్త విని రాజు సింహాసనం దిగాడు ఉందా? ఎక్కడో విన్నాడట. అంటే ఇప్పుడు సేవకుడు ప్రకటించగానే ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా ఇది నా పాపమే, ఇది నా అవిధేయతే, ఇది నా దోషమే అని గోలుబట్ట కట్టుకుని ఉపవాసం ఉంటే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటే, రాజు దగ్గరికి వెళ్ళేది ఆ వార్త వినగానే, ఓ సాధారణమైన వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటే సింహాసనం మీద రాజుగారు నేనేంటి అని అప్పుడు తన మంత్రులకు చెప్పాడు. రాజ్యం అంతా ప్రకటన చేసిన తర్వాత ఇప్పుడు ప్రభువుని వేడుకోవడం మొదలుపెట్టారు. మొదటిగా చెడిపోయినటువంటి నినివే పట్టణము ప్రభువుని ఎప్పుడైతే వేడుకున్నారో, ఆయన ప్రేమ, కనికిరము, పశ్చాత్తాపం అన్ని కూడా ఏ పట్టణం మీద దిగి వచ్చాయి? ఈరోజు చాలా విషయాల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. చాలా అంశాలు ఇతరుల గురించి చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేయడానికి సిద్ధపాటు మనసు కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇక్కడ 2 సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మారు మనసు పాపక్షమాపణ పొందిన తర్వాత ప్రభు పాదముల చెంత కూర్చొని వేడుకునే విధానం కనపడాలి, ఆయనకి సమాధానం, ఆశీర్వాదాలు రావాలంటే. రెండవది, మనలో ఉండేటువంటి ఆ రోగం ఏదైతే ఉందో, కుష్టి రోగి మోకాళ్ళ మీద ఉన్నాడట, మనకున్నటువంటి అనేక బలహీనతలు, వాటికి రోగాలను పేరెట్టుకుందాం. అది ఏ రోగమైనా కావచ్చు, కొన్నిసార్లు అంటారు కదా, అంటే సందర్భంగా ఏదైనా చిన్న ఫ్యామిలీలో గొడవ వచ్చింది అనుకోండి, ఆ మాట మీకు తెలిసి ఎలా పడుతారు, ఆ రోగం అనుకోండి. ఇప్పుడు ఆ రోగంతో ఎక్కడికి వచ్చాం? ప్రభు పాదాల చెంతకు వచ్చాం. ఆయన దగ్గర మోకరిల్లి, అయ్యా నాకున్న రోగం ఏంటో మీకు తెలుసు, నాకున్న బలహీనత ఏంటో మీకు తెలుసు, నాకున్నటువంటి నడవడికి, నేను నడిచిన నడవడికి మీకు తెలుసు కనుక దయచేసి ఒక్కసారి నీకు ఇష్టమైతేనే, బలవంతం కాదయ్యా, నేను ఇబ్బంది పెట్టలేను, ఫోర్స్ చేయలేదు, నీకు ఇష్టమైతే నాలో ఉన్నటువంటి రోగాన్ని తొలగించవా అని వేడుకోగలిగే మనసుతో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవుడి సమాధానము ఇవ్వబోతున్నాడు. చూడండి, మనం రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. రెండో మాట, యోబు గ్రంథము 36వ అధ్యాయము, 36వ అధ్యాయం 10వ వచనం చదివితే మనము రెండవ దేశాలు జ్ఞాపకం చేసుకుందాం.
యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనము. ఉపదేశము వినుటకై పాపము విడిచి ఏం చేయాలండి? వెంటనే. ఉపదేశం వినడం మాత్రమే కాదు, ప్రభువుని వేడుకున్నాం, అయ్యా వాళ్ళు ఎవరో చెప్పారు, వాళ్ళు ఉపవాస ప్రార్థన ట్రై చేశారు, వాళ్ళు ఎలా చేస్తే దేవుడు కార్యం చేశారట, అక్కడ ఎలా చేస్తే చేస్తారట, మేము కూడా చేస్తాం, అయ్యా ప్రయత్నం చేస్తాం, అన్ని రకాల ప్రయోగాలు చేస్తాం, ఈ ప్రార్థన కూడా ప్రయత్నం చేద్దాం. అయితే చేయడం మాత్రమే కాదు, ఉపదేశం విన్న తర్వాత, మనం దేవుని వాక్యం విన్న తర్వాత దేవుని సన్నిధిలో ఏది విడిచిపెట్టాలో ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏంటంటే పాపమును విడిచిపెట్టాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. వ్యర్థ ప్రవర్తన అనే మాట మనకు కనబడుతుంది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి. చాలండి, ఇక్కడ వ్యర్థ ప్రవర్తన, పితృపారంపర్యం అంటే కొంతమంది అంటారు కదా, మా వంశపారంపర్యంగా వచ్చిందండి ఆస్తి, మా వంశపారంపర్యంగా వచ్చిందండి ఈ పేరు ప్రఖ్యాతులు, మా వంశపారంపర్యంగా అంటే వంశపారంపర్యంగా ఆస్తులు ఐశ్వర్యాలు పేరు ప్రఖ్యాతులు రావచ్చు, కానీ అలాగే పాపం వస్తే, మన ప్రవర్తన అలాగే వస్తే దాని వలన ఎంత ప్రార్థన చేసినా ఏ ప్రయోజనము ఉండదు. ఒకటి, దేవుని సన్నిధిలో ఆయన వేడుకోవాలి, అయ్యా ఇదిగో నా భక్తి జీవితంలో నేను ఇంకా మార్పు పొందలేదయ్యా, నేను ఇంకా నా పాప విషయంలో పశ్చాత్తాపం చెందలేదయ్యా. రెండవది, నేను నాకున్నటువంటి రోగం ఏదైతే ఉందో, ఎందుకు రోగం అంటే ఇవే భక్తులు అంటాడు కదా, ఇదిగో హృదయం అన్నిటికంటే భయంకరమైనటువంటి ఆ వ్యాధి కలిగి, ఇప్పుడు ఈ రోగాన్ని కుదిర్చేవాడు ఎవరు? ఆయనే కుదర్చగలరు. కనుక ఆయన దగ్గరికి అయ్యి నేను రోగంతో బాధపడుతున్నాను, ఆయన కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, నేనైతే నాకున్నటువంటి రోగము అదే రోగము మీకు తెలుసు కదయ్యా, నా భార్యకి తెలియదు, లేదా నా కొలిక్కి తెలియదు, నా స్నేహితుడికి తెలియదు, నా చుట్టుపక్కల వారు ఎవరికి తెలియదు, కానీ సకల రోగ నివారణకి వైద్యులు ఎవరు అని అంటే నీవే కనుక మీ పాదములు చెత్తకొచ్చాను, మీకు చిత్తమైంది, అది కూడా మీకు ఇష్టమైతే కనుక నా రోగాన్ని కుదర్చాలి. బైబిల్లో చాలా రకాల రోగాలు ఉన్నాయి. పేతురు యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురు గారు అత్తగారింటికి వెళ్ళారట, ఆవిడ జ్వరంతో బాధపడుతూ ఉంటే వెంటనే యేసు ప్రభు వారు ప్రార్థన చేయగానే వెంటనే దిగ్గిని లేచి వాళ్ళందరికీ పరిచయం చేసిందంట. రక్తస్రావం కలిగిన స్త్రీ ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు వస్త్రపు జింగిని ముట్టగానే అప్పుడు దాకా రోగం అంతా కూడా నిలిచిపోయింది. అంటే ఈరోజు మనం దేవుని మందిరానికి వచ్చి రక్తహస్తాలతో తిరిగి వెళ్ళిన ఆయన ఉద్దేశము కాదు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనలో ఉండేటువంటి ఏ రోగం అయితే ఆయనకు ఆయాసకరంగా ఉందో ఆ రోగాన్ని అయ్యా మీకు ఇష్టమైతే, అది కూడా బలవంతం కాదు, మీకు ఇష్టమైతే ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఒకటి వేడుకోవాలి. రెండవది, పాపాన్ని ఆయనకి ఆయాసకరమైనటువంటి ప్రతి ప్రవర్తనని అదేం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో విడిచిపెట్టేటువంటి ఆ పరిస్థితులు చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే నినివే వారు చేసిన పని ఒకటి, వేడుకున్నారు. వ్యక్తిగతంగా వేడుకున్నారు, మూకుమ్మడిగా కాదు, గుంపంతా కలిసి వేడుకోవడం కాదు, వ్యక్తిగతంగా ఎవరితో వారు వ్యక్తిగతంగా ప్రభువుని వేడుకున్నారు. అయ్యా నేను పాపినయ్యా అని వేడుకున్నారు. రెండవ మనం జ్ఞాపకం చేసుకుంటే వారు పాపములను విడిచిపెట్టారట. అంటే యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం తర్వాత వాళ్ళు విడిచిపెట్టారు, పాపాలను విడిచిపెట్టడం మాత్రమే కాదు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చదివితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కటి లేఖన భాగం మనం జ్ఞాపకం చేసుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిపెట్టిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరిస్తాను. మూడవది, వీళ్ళు ఒకటి వేడుకున్నారు. రెండవది, పాపాలు విడిచిపెట్టారు. మూడవది, దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మూడవది ఏమిటంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేశారట. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలట? తగ్గింపు ప్రార్థన ఎందుకు చేయాలి? ఎందుకు తగ్గించుకొని ప్రార్థన చేయాలి? తగ్గించుకొని ప్రార్థన చేయడం వచ్చే ప్రయోజనం ఏంటి? అసలు తగ్గించుకొని ప్రార్థన చేయడం అంటే ఎలా ప్రార్థన చేయాలి? తగ్గించుకొని ప్రార్థన చేయడం అంటే ఎక్కువ చేసే ప్రార్థన 10 నిమిషాల ప్రార్థన 5 నిమిషాలు తగ్గించడం, పోనీ అరగంట ప్రార్థన 10 నిమిషాలు తగ్గించుకోవడం. ఏంటి తగ్గింపు ప్రార్థన అంటే? ఎవరైనా చేశారు బైబిల్ గ్రంథంలో? ఒక ఇద్దరు పేరు చెప్పండి. పరిచయులు.
ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండి దావీదు ఆయన ఇశ్రాయేలు ప్రజల రాజుగా ఉండి నేను ధూళియు బూడిదనే అన్నాడు. అయ్యా అదేంటి, ఇశ్రాయేలు ప్రజలకు సింహాసనం మీద కూర్చొని పరిపాలించిన రాజు కదా, నువ్వు ధూళి బూడిద ఏంటయ్యా అని అంటే ఆయన అన్నాడు, ఆయన ముందు నేనయ్యా. తగ్గింపు ప్రార్థన ఎందుకు తగ్గించుకునే ప్రార్థన చేయాలి అని అంటే ఆయన మన హృదయ తగ్గింపును చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా దేవుని ముందుకు వచ్చినప్పుడు ఒక మాట అనుకుందాం. మామూలుగా ఒక వ్యక్తి ఎక్కడో పేపర్ మీద కాగితాలు ఏరుకుంటూ ఉన్నాడు. ఒక కాగితాలు ఏరుకుంటూ ఉంటే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి చదివించి ప్రయోజనం చేసి ఒక మంచి ఉద్యోగస్తు చేశాడు. మంచి ఉద్యోగస్తు చేసిన తర్వాత ఏ వ్యక్తి అయితే చదివించాడో ఆ వ్యక్తి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇతను వెళ్ళి అతను ముందు కాలు రగదేసుకొని నా కష్టార్జిత నేను బయటకు వచ్చాను అన్నాడు అనుకోండి, ఎలా అవుతుంది? అంటే నేను నా కష్టార్జితం ప్రయోజకున్నానండి, ఈరోజు నేను ఈ ఉద్యోగం చేస్తానంటే ఇది నా టాలెంట్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు పెంట కుప్పల మీద ఉన్న దేవుడిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోన్నాడు దేవుడు? పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారిని రాజులైన యాజక సమూహంతో కూర్చోబెట్టాడు. అయ్యా యాజక సమూహంతో కూర్చోబెట్టడం మాత్రమే కాదు, వారితో పాటుగా దేవుని నామాన్ని ప్రకటించినప్పుడు కృపణించినప్పుడు ఇప్పుడు ఈ పెంట కుప్పల మీద నుండి పైకి వచ్చిన తర్వాత ఇదిగో నేనే అన్నాడు అనుకోండి. దేవుడు అంటాడు, పెంట కుప్పల మీద నుంచి పైకి తిన్నటువంటి దేవుడు పైకి ఎందుకు తెలియదు, పెద్ద సమస్య. అందుకనే అది ఆ విలువ దావీదుకు తెలుసు కనుకనే దినానికి 7 మార్లు ప్రార్థన చేశాడు. అంటే అయ్యా ఇదిగో మీరు చేసిన మీరు అంతా ఇంత కాదయ్యా, ఏమించి మీరు నాకు తీసుకోగలను. మన ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే తగ్గింపు ప్రార్థనగా ఉండాలి. అయ్యా ఇది నా ఘనత కాదయ్యా, ఇది నా గొప్పతనం కాదయ్యా. ఎన్ని కీర్తనలు రాసినటువంటి దావీదు దేవుని సన్నిధిలోకి వచ్చి ఇది నా గొప్పతనమే అని ఏ రోజు దావీదు మాట్లాడలేదు. అయినా ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప నీకు నా ఆశ్రయముగా కోటగా నాకు సమస్తమును ఆధారమైనటువంటి దేవుడు నీవే కదయ్యా. అంటే ఒకటి వేడుకోవాలి, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని పొందుకోవాలి. రెండవది మనం దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే పాపను విడిచిపెట్టాలి. మరెన్నడూ దాని జోలికి వెళ్ళకూడదు, విడిచిపెట్టాలి. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థనలో తగ్గింపు ప్రార్థన. చూడండి మనకి మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త మనకందరికీ సుపరిచితమైనటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 18వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 18వ అధ్యాయం 4వ వచనం మత్తయి సువార్త. కాగా ఈ బిడ్డ వలె తనను తాను తగ్గించుకున్న వాడు ఎవరో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. పిల్లరా, దేవుడు గర్విష్ఠులను చూసి సంతోషించే దేవుడు అయితే కాదు. అసలు సృష్టిలో పతనావస్థ ఎప్పుడు ప్రారంభించబడింది? సృష్టిలో పతనావస్థ ఎప్పుడు ప్రారంభించబడింది? ఏ సందర్భంలో ప్రారంభించబడింది? మనం అడుగుతున్నాం. అసలు ఈ సృష్టి అస్తవ్యస్తంగా తయారవడానికి కారకుడు ఎవరు? ఓకే, మనం అడుగుతున్నాం. అసలు ఈ పరిస్థితి, అసలు మానవుని యొక్క జీవితాన్ని పతనావస్థకి నడిపించాలని ప్రయోగాలు చేసేది ఎవరు? సాతాను. అతని పతనం ఎక్కడ ప్రారంభించబడింది? గర్వాన్ని బట్టి పతనావస్థ ప్రారంభించబడింది. అంటే ఏం ఆశించాడు దేవుని కంటే? అంటే ఇప్పుడు చూడండి, దేవుడు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు ఆయన అంటున్నాడు కదా, మనకి ఇచ్చినటువంటి సర్వ హక్కులు, ఇదిగో నీకు అధికారం ఇచ్చిన వెళ్ళు అనగానే, అంటే అధికారము ఈరోజు మనము దేవుని బిడ్డలుగా ప్రార్థన మీద మనకి అధికారం ఉంది, అపవాది మీద మనకి అధికారం ఉంది, సర్వ సృష్టి మీద అధికారం ఉంది. ఇప్పుడు ఈ రోజు మనం చూడండి, యేసు ప్రభువారు ఆరోగ్యమైపోయిన తర్వాత పేతురు ఎక్కడికి వెళ్ళినా తన నీడ పడితే అనేకులు స్వస్థత పొందుకునేవారు. పౌలు ఎక్కడికి వెళ్ళినా అద్భుత కార్యాలు జరిగేవి. బర్నబా ఇలా ఎంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వరకు ఈరోజు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు విశ్వాసాల యొక్క ప్రార్థన బట్టి చేస్తూ ఉన్నాడు. ఎంతో మంది దైవజనుల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు దేవుడు. వాళ్ళు ఏమైనా పుట్టుకతో అనేక రకాల విద్యలు నేర్చుకొని వచ్చారా? ఎలా దేవుడు అంటే దేవుడు పక్షపాతి కాదు, ఆయన ఇచ్చాడంటే ఆ స్వస్థత వరాన్ని దేవుడు ఇచ్చాడు, అద్భుతకరమైనటువంటి ఆ వరాలను దేవుడు అనుగ్రహించాడు. ఆయన పక్షపాతి అయితే మనలను అధికారం కలిగినటువంటి బిడ్డలుగా ఉంచేవాడు కాదు. అంటే ఇప్పుడు దేవుడు నాకు స్వస్థత వరాన్ని ఇచ్చాడు కాబట్టి యేసుప్రభు ఎవరండి అన్నాను అనుకోండి, నేను గర్విస్తున్నా కాదా? ఇప్పుడు నా వల్లనే స్వస్థత
జరుగుతున్నాను అనుకోండి, ఉన్న వరం కాస్త తీసేస్తాడు దేవుడు. అందుకనే అపవాది గారికి దేవుడు ఇచ్చాడు, ఇదిగో నీవు ఆరాధన నడిపించేటువంటి ఒక చక్కటి ఆధిక్యత నువ్వు తీసుకో, దేవుడిని స్తుతించడం వరకు మాత్రమే. అనగానే లూసిఫర్ గారు అనుకున్నాడు, ఆ కుర్చీ మీద పనిచేశాడు. కొంచెం కుర్చీ మీద పనిగానే ఎప్పుడైతే అలా చూశాడో అనుకున్నాడు దేవుడికి తెలుసు, అంటే నీవు గర్విష్టిగా ఉన్నావు కనుక తీజో నక్షత్రమా నీవు ఏళ్ళ త్రోయబడ్డావు కిందకి. అనగానే ఇప్పుడు అపవాది గారు అక్కడి నుంచి పడడానికి గల మొదటి రీజన్ గర్వము. ఈరోజు మన ప్రార్థన జీవితంలో, భక్తి జీవితంలో పడిపోవడానికి గర్వం కారణం కాకూడదు. గర్వం ఎప్పుడైతే మన జీవితంలో కారణమైందో పతనానికి మొదటి మెట్టు అదే కావచ్చు. కనుక మన భక్తి జీవితంలో దావీదు అనుకున్నాడు, అయ్యా నేనే పాటు వాడినయ్యా. సొంతలు వచ్చి అన్నాడు, అయ్యా నీ వైపు చూడడానికి, మీ వైపు కనులెత్తి చూసి ప్రార్థించాను నేను వీడిని కానయ్యా. ఇది మన ప్రార్థన ఎలా ఉండాలంటే, అయ్యా నేను ఏ పాటు అయ్యా, నేను ఏ పాటు వాడినయ్యా, అయ్యా మీ సన్నిధికి రావడమే మీరు మాకు ఇచ్చినటువంటి ఘనత, మీ సన్నిధిలో మోకరాలమే మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యత అయ్యా, లేకపోతే నేనే పాడుతాను అయ్యా. ఈ లోకంలో నాకంటే గనులు, అనేక తలాంతులు కలిగిన వారు, గొప్పగా చదువుకున్న వారు, అందచందాలు కలిగిన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన ఉన్నారు. ఆఫ్టర్ నేనెంతయ్యా మీ సన్నిధిలో మీ మాట ఉచ్చరించడానికి. అది ఎవరైతే తను తగ్గించుకుంటారో వారు పరలోక రాజ్యంలో ఉన్నతంగా ఎంచబడతారట. అలా కాదయ్యా, నాకు నేను హెచ్చించుకుంటాను అంటే దేవుడు ఎన్నడూ కూడా హెచ్చింపును చూసి సంతోషించేటువంటి దేవుడు కాదు. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, 4వ విషయము అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనంలో చదివితే, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో చదివితే, ప్రభువైన యేసునందు విశ్వాసము ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను చాలండి. ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ప్రభువుని వేడుకోవాలి. రెండవది విడిచిపెట్టాలి. మూడవది తెక్కింపు ప్రార్థన కలిగి ఉండాలి. నాలుగవది రక్షణ విశ్వాసము ద్వారా వస్తూ ఉంది. మన జీవితాల్లో రక్షణ అంటే పరలోక రాజ్యానికి చేరే రక్షణ ఒకటి. రెండవది మన కుటుంబం యొక్క రక్షణ. ఈ లోకంలో ఏ వ్యక్తి మన జీవితాన్ని కాపాడలేడు. ఏ వ్యక్తి మన జీవితాన్ని కాపాడలేడు. కుటుంబం 100 మంది ఉన్న పోవాల్సిన ప్రాణం పట్టుకొని వేలబడగలం. కొన్ని 4 పక్కలు గట్టి పెద్ద అంటే 9 అంగుళాల గోడ కాస్త 18 అంగుళాల గోడ కట్టేసి, చుట్టూ గోడ కట్టేసి మధ్యలో ఉంచేద్దాం ప్రాణం అని గట్టిగా పట్టుకుంటూ ఉంటుందా ప్రాణం? ఎంతమంది కాపాడగలం? ఎంతమంది వైద్యులు వచ్చినా, ఎంతమంది శాస్త్రవేత్తలు వచ్చినా, ఎంత గొప్పోడు వచ్చినా పోవాల్సిన ప్రాణం కాస్త. ఇప్పుడు ఆ ప్రాణాన్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? ప్రాణాన్ని నిలబెట్టేది ఎవరు? నీ జీవితాన్ని నిలబెట్టాలన్నా పడగొట్టాలని ఎవరి చేతిలో ఉంది అంటే మన ఆత్మ, మన జీవము ఆయన చేతిలో ఉంది. కనుక విశ్వాసము ద్వారా ఆయన సన్నిధికి వచ్చిన ద్వారా ఇక్కడ ఏముందంటే, మీరు విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణ పొందారు. ఆత్మరక్షణ కావచ్చు, శరీర రక్షణ కావచ్చు. ఈ రోజు దేవుని సన్నిధిలో విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడుగా పర్లేదండి, ఏదో పెళ్లిగా గుడ్డెద్దరు చేయదు అలా వెళ్ళిపోతుంది కదా, ఎరగల కాలం గడిచిపోతుంది కదా. అంటే కాలం గడిచిపోతే నడిచేది కాదు భక్తి జీవితం. మరి ముఖ్యంగా క్రైస్తవ జీవితం అనేది చాలా క్లిష్టతరము. వెళ్ళిపోతుంది కదండి, వెళ్ళిపోతుంది. ఏ సమస్యలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, ఏ ఆటంకాలు లేవు అని అంటే నీ జీవితంలో ప్రార్థన మీద సరిగ్గా ఆధారపడలేదు. ఎప్పుడైతే సమస్యలు చెలవేగుతూ ఉన్నాయో, ఎప్పుడైతే మానసికంగా ఒత్తిడి పెరుగుతూ ఉందో, ఎప్పుడైతే ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళుతూ ఉన్నావో, అంటే నీ భక్తి జీవితంలో లోతులోకి వెళుతున్నప్పుడు అపవాది గారు నీ మీద తీసుకొచ్చే ఒత్తిడి ఏదైతే ఉందో అప్పుడు నీకు అర్థమవుతుంది, అయితే అపవాది గారి కార్యం చేయడం మొదలు పెట్టాడంటే నేను భక్తి లోతుల్లోకి వెళుతూ ఉన్నాను, నేను భక్తిలో కొంచెం నిలబొట్టుకుంటూ ఉన్నాను. చాలండి బాబు, సమస్యలు ఎక్కువైపోతే నీకు ప్రార్థన లేదు, చాలా ప్రార్థన చేయగల సమస్యలు మొదలైపోయి అనుకోండి. సమస్యలు ఏమీ లేకపోతే అసలు ప్రార్థన మన జీవితంలో లేదు అని అర్థం. దేవుని మహాకృపను బట్టండి మధ్యలో దేవుని చూసేస్తాం. ఏమీ లేకుండా దేవుని మహాకృపను బట్టండి ఏ ఇబ్బందులు లేకుండా అలా వెళ్ళిపోతుందండి అని అంటే నీ జీవితంలో ఏం లేదని అర్థం, ప్రార్థన జీవితం లేదని అర్థం. సమస్యలు కొలుగులో మనం చుట్టుకుంటూ ఉన్నాం, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం, ఏమో తెలియని మానసిక ఒత్తిడి అదేంటో అర్థం కావడం లేదండి. ఎంత దేవుని సన్నిధిలో కనిపెట్టినా ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. కానీ కొద్దిగా ఇబ్బంది ఎదురవుతుందంటే నీ జీవితంలో దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టారు అర్థం. రెండవది, 4వది విశ్వాసం మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు
దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యానికి ఇష్టపడుతూ ఉన్నాడు. విశ్వాసం లేకుండా ఎవరికి ఇష్టంగా ఉండలేము. మనుషులకు ఇష్టంగా ఉండొచ్చు, విశ్వాసం లేకుండా. కానీ దేవునికి అన్నడు కూడా మనము ఇష్టలుగా ఉండలేము. చూడండి, ఇక్కడ మాట మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చదివితే అక్కడ ఏమంటే విశ్వాసము ద్వారా కాబట్టి ఈ విశ్వాసం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి చాలండి. ఇక్కడ కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే అబ్రహాము గారి విశ్వాసమును బట్టే ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నీతిమంతుడిగా గతించిన శుభ్రం నేను తెలియజేశాను. ఏమని తెలియజేశానంటే, ఇదిగో మన పక్షంగా ఎవరు సాక్ష్యం ఇస్తారట? అయ్యా, ఇదిగో ఈ నా కుమారుడు నీతి నడుస్తున్నారు, శ్రమ పడుతూ ఉన్నారు, అవమానాలు ఎదుర్కొంటున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అయినా సరే వారు ఓర్చుకొని నిలబడ్డారంటే ఈ నా కుమారుడే అని దేవుడు మన పక్షంగా సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం ఏమని ప్రార్థన చేయాలంటే, అయ్యా ఇదిగో నేను సమస్తాన్ని నా జీవితాన్ని పాదములు చదివి వేడుకుంటున్నానయ్యా, మారవలసుకుంటాను, పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపం చేస్తున్నానయ్యా. అయ్యా నేను బ్రతిమలాడుకుంటూ నన్ను మొదటిగా వేడుకోవాలి. రెండోది మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ పాపమును విడిచిపెట్టి మళ్ళా దాని జోలికి వెళ్ళకూడదు, విడిచిపెట్టాలి. సంవత్సరం సింహాన్ని చంపేసిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ అడ్మిట్ వచ్చేటప్పుడు అందరూ ఏముంది, చక్కటి తేనెపట్టు చూసి అబ్బబ్బది ఒక తేనెపట్టు అనుకున్నాడు. విడిచిపెట్టలేదా? మరలా దాని కోసం అంటే రెండవది విడిచిపెట్టాలి. ఈ నీ పాపము అన్నారు, విడిచిపెట్టి దేవుని సన్నిధిలో. మూడవది తగ్గింపు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా దేవుని కంటే అయ్యా మరి అప్పగిస్తున్నారు, చేసేటట్టు మీరు ఎందుకు చేయరు అన్నట్టుగా దేవుడి మీద ఆర్డర్ చేసేవారుగా ఉండకూడదు. బ్రతిమలాడుకోవాలి, దేవుడిని గోల్చాడాలి, గుండె అవిషయాలు కన్నీరు దేవుడిని అడగాలి. నాలుగవది దేవుని సన్నిధిలో నీ విశ్వాసము ద్వారా అయ్యా నా విశ్వాసాన్ని కర్తవ్యమయ్యా దానిని కొనసాగించడం నీవు కనుక అయ్యా నీ వైపు నేను చూస్తూ ఉన్నాను నా కళ్ళకైతే ఇప్పుడు కనబడలేదు, కానీ ఖచ్చితంగా ఒకరోజు నేను పొందుకుంటానయ్యా అనే విశ్వాసంతో దేవుడి పాదముల చెంత ప్రార్థన చేయాలి. చివరిగా ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనము. నిర్గమకాండం తరువాత ఆమె 2వ అధ్యాయం 3వ వచనం. ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తుడు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోనికి ఆ పెట్టెను చూచి తన పనికత్తె 23వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 23వ అధ్యాయము లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యములు పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయము త్రిప్పివేయుటకు సమూహముతో చేరి. అలాగే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం ఒకటి చదవండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం ఒకటి చదవండి. ఎదుటనున్న ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలిచి ఉన్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. చాలండి. 5వది ఏం చేయాలి అని అంటే దేవుని సన్నిధిలో వినాలి. వినగలిగిన వారందరికీ ఏం చేసినట్టు నెహెమ్యా చదివి వినిపించాడట. వినగలిగిన వారికి మాత్రమే, వినలేని వారికి సంగతి పక్కన పడేస్తే వినగలిగిన వారికి. ఎందుకనంటే ఈరోజు దేవుని సన్నిధిలో ఈ ఉపవాస ప్రార్థన మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంది. వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని నమ్మకం మనకు తెలుసు. వినుట వల్ల విశ్వాసం ఉంది, ఆ విశ్వాసంతో నీతిమంతులుగా తీర్చబడతాం. ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడ్డామో దేవుని సన్నిధికి వెళ్ళి తగ్గింపు ప్రార్థన చేసుకోగలము. తగ్గింపు ప్రార్థన ఎప్పుడైతే వస్తూ ఉందో దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండబడితే అంటే మన జీవితంలో మనం విడిచిపెట్టేస్తే ఏది కూడా దరిదాపులకు రాలేము. 5వది వేడుకోగలుగుతాం. ఇలా ఒక క్రమాన్ని భక్తి జీవితాన్ని పాటించకుండా ప్రార్థన చేస్తానయ్యా నన్ను క్షమించండి అంటే నినివే పట్టణం వారు అలా ఊరకనే ప్రార్థన చేస్తే వారి జీవితాల్లో కార్యం జరగలేదు. ఒకవేళ ఇలాంటి శ్రద్ధతో నీ జీవితంలో ప్రార్థన చేయగలిగితే, ఇలాంటి ఆసక్తితో ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వగలిగితే, దేవుడితో గడపడానికి అత్యాశక్తి భరితురాలుగా దేవుని సన్నిధికి చేరగలిగితే ఖచ్చితంగా
నీ నా జీవితంలో దేవుడికి కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. లేదా నామకాంతంగా ప్రార్థన చేస్తారు, ఏదో మామూలుగా వెళ్ళిపోతుంది కదా, అందరితో పాటుగా అదే ఉంది కదా, పొలంతో కొన్నేళ్ళు నలుగురితో నతనేలు పొలంతో కొన్నేళ్ళు అన్నారట. అది వేరే వాళ్ళు వేరేలా వాడతారు, కానీ మనం ఎలా వాడతాం, కొన్నేళ్ళు నతనేలు అన్నారు కాబట్టి ఇలా వాడుకోవచ్చు. అంటే ఎలా వెళ్ళిపోతుంది కదా భక్తి జీవితం, అంటే దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా ఉండదు. ఒకవేళ ఇలాంటి భక్తి జీవితాన్ని ఒకవేళ నినివే పట్టణం వారు చేస్తుంటే ఈ 5 విషయాలలో ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి సమాధానము వచ్చింది. ఇంత చెడిపోయినటువంటి నినివే పట్టణాన్ని క్షమించగలిగిన దేవుడు మన జీవితాన్ని కూడా క్షమాగుణాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా అడుగుతాం, ప్రార్థన చేసి, అయ్యా నేను ఈ క్షణమే నా జీవితంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా విడిచిపెట్టాలనుకుంటున్నాను. అయ్యా రెండవదిగా నా జీవితంలో అయ్యా మీ సన్నిధానంలో నేను మీకు అనుకూలమైనటువంటి నా పాపాన్ని వదలాలనుకున్నాను. నేను మరలా దాని వైపు చూడాలనుకుంటున్నది, తగ్గింపు ప్రార్థన జీవితాన్ని కలిగి నేను ఉండాలనుకుంటూ ఉన్నాను. ప్రభా అయ్యా విశ్వాసం మీద స్థిరపడాలనుకుంటూ ఉన్నాను. మీ ప్రతి మాటను అయ్యా నేను వినడం మాత్రమే కాదు, నా హృదయపు లోతుల్లో నా హృదయం అనే పాత్ర మీద రాసుకోవాలనుకుంటూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మనము తెలియచేద్దాం, ప్రార్థన చేసుకుందాం.